ఇటు హైదరాబాద్ పైన యుద్ధం ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 25 విమాన సర్వీసులని రద్దు చేశారు. ఇటు 12 రాకపోకలు అరైవల్స్కి సంబంధించి, అలాగే 13 డిపార్చర్స్కి సంబంధించిన సర్వీసెస్ని ఇటు ప్రస్తుతానికి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రద్దు చేశారు. ఇటు గల్ఫ్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటు విమానాలని క్యాన్సిల్ చేస్తున్నారు. ఇటు మిడిల్ ఈస్ట్ దేశాలకి ఇప్పటిదాకా దాదాపు 37,000 విమానాలు, ప్రస్తుతానికి 37,000 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. అలాగే యుద్ధం కారణంగా ఇటు ఇండియాలో భారీగా విమాన టికెట్ రేట్లను పెంచేశారు. ఇప్పటికే 15% టికెట్ రేట్లను ఇటు ఎయిర్ ఇండియా పెంచేసింది. ఎయిర్ ఇండియా బాటలోనే ఇటు ఇండిగో, అలాగే స్పైస్ జెట్. అలాగే యుద్ధం వల్ల $120 దాటింది ఇటు బ్యారెల్ చమురు ధర. 2 వారాల్లోనే ఇటు జెట్ ఫ్యూయల్ రేట్లు కూడా 150% పెరిగిపోయాయి. ఇటు ఫ్యూయల్ మంటలతో ఇటు టికెట్ రేట్లు పెంచుతున్న విమాన కంపెనీలు, ఇటు యుద్ధంతో ఇరాన్, గల్ఫ్ దేశాల్లో విమానాలు బంద్ చేశారు. ప్రస్తుతానికి ఇవాళటి నుంచి గల్ఫ్ దేశాలకు పరిమితి సంఖ్యలో, అంటే స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని ఇటు విమానాలని నడిపిస్తున్నారు ఇండిగో సంస్థ. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం.